జపమాల ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. త్రిపురాసుర సంహారం గురించి విందాము. మార్కండేయుడికి చెప్పిన విధంగా సూత మహాముని సౌనకాది మహామునులకి త్రిపురాసుర సంహారం గురించి కథ ఇలా చెప్తున్నారు. తారకాసుర సంహారం తర్వాత అతని భార్య తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు బాలకుల్ని సంరక్షించి నిమిత్తంగా రసాతలానికి వెళ్తుంది. ఆవిడ బాలుని పెంచి పెద్ద చేసి విద్యాభ్యాసానికి శుక్రాచార్యుని దగ్గర విడిచిపెట్టి వస్తుంది. ఆ బాలకులు దినదినం ప్రవర్ధమానులై సకల విద్యా పారంగతులై సకల శస్త్రాస్త్ర కోవిదులే. తల్లి వలన తండ్రి మరణం గురించి వృత్తాంతం అంతా కూడా ఆ రాక్షసులు విని దేవతలపై పగ సాధించాలని ఎంచి మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి పరమేష్టి గురించి అంటే బ్రహ్మదేవుడి గురించి 10,000 సంవత్సరాలు కఠోర నియమాలతో ఘోర తపస్సు చేస్తారు. బ్రహ్మ వారి తపోదీక్షకు ప్రసన్నుడే ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతారు. అందుకు ఆ దానవులు పితామహ రథము కానీ రథము ఎక్కి విల్లు కాడు కానీ విల్లును చేతబూని నారి కానీ నారిని తొడిగి బాణము కానీ బాణము సంధించి యొక్క బాణము చేతనే కాల్చి చంపగల వీరుని చేతి యందు బాణించడం తప్ప వేరొక రీతిగా మాకు చావు లేనట్లు వరం ఇవ్వండి. అది కాక సమస్త విద్యల యందు వేదశాస్త్ర పురాణాల యందు మాకు అసామాన్య పాండిత్యాన్ని అపారమైన ధనరాశుల్ని ప్రసాదించి భోగము భాగ్యము త్యాగము అందు మేమే అధికులు అయి ఉండాలి అని అనుగ్రహించండి. మాకు శౌర్య ధైర్య తేజస్సులు మాకు మేమే సాటి అనేలా ఉండాలి. మేము నివసించడానికి రాజ్యం వెళ్ళడానికి భూమి ఆకాశాలకి మధ్య భాగాన సువర్ణమం రజతమయము అయోమయపురాలు ప్రసాదించండి అని. ఇంతకుముందు ఎవ్వరూ కూడా ఇలాంటి వరాలు కోరి ఉండకూడదు. నలువ వారి కోరికలు అన్నింటినీ మన్నించి అనుగ్రహించాడు. బ్రహ్మదేవుడు విశ్వకర్మచే గగనతలాన బంగారు వెండి ఇనుముతో 3 పురాలు వేరువేరుగా నిర్మించి ఆ 3 పురాలను తీయని ఫలవృక్షాలతోనూ సువాసన లేని పూతోటలతోనూ లతాగృహాలతోనూ కడు రమణీయంగా రథాలు ఏనుగులు గుర్రాలు వివిధ ఆయుధాలు వారికి బ్రహ్మ వరం ప్రభావం వలన లభిస్తుంది. త్రిపురాలు అవడం వలన వాళ్ళు ప్రతి ఇంటి యందు ఒక శివాలయాన్ని నిర్మించుకున్నారు. సమస్త సౌకర్యాలతో పశు సంపదలతో ధనధాన్యాలతో నవరత్నాలతో వెండి బంగారు రాసులతో ప్రతి ఒక్క ఇల్లు కళకళలాడుతూ ఉండడం. బంగారు పురాలు తారకాక్షుడు, వెండిపురం కమలాక్షుడు, ఇనుపపురం విద్యున్మాలి ఏలుతూ ఉన్నారు. ఆ ముగ్గురు రాక్షసులు ఊర్ధ్వలోకాన్ని ఏలుతూ అధోలోకంలో ఏలే దేవతల్ని మిక్కిలి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇదివరకు ఎన్నడూ కూడా ఇంతటి బాధలు అనుభవించని దేవతలు ఇంద్రాదులు బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. ఇంద్రాదుల్ని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుడు రమారమణుల దగ్గరికి వెళ్ళి తారకాసురుని కుమారులచే లోకాలన్నింటి పీడింపబడుతున్నారు. లోకులు తమ తమ ప్రాణాలు అరచేతి యందు పెట్టుకొని మిక్కిలి భయంతో ఉన్నారు అని విన్నవిస్తాడు. శ్రీ మహావిష్ణువు వనజనాభుడితో తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి రాక్షసులే కావచ్చు, లోక కంటకులే మితిమీరి ప్రవర్తిస్తూ ఉన్నారని నిన్ను తెలుస్తూ నాకును. అయినా వారు శివభక్తాగ్రేసరులు, వేదాధ్యాయాల సంపన్నులు, నిత్యాగ్నిహోత్రాలను చక్కగా నిర్వహించే కర్మిష్ఠులు. మీదు మిక్కిలి విధి విహితంగా వేదచోదిత కర్మలు ఆచరిస్తూ సదాచార సంపన్నులు. కావున వారిని వధించడానికి ఏమాత్రం వీలు కాదు. అయినా
వంచనతో ధర్మ మార్గాన్ని నుంచి పతనం పొందించి అంత పొందించడం అనేది వలెను. అందువలన తగిన ఉపాయం లెస్సగా ఉంది వినండి. భక్తి జ్ఞాన కర్మ మార్గాల నుండి ఆ రాక్షసులను తొలగించుట మీరు బౌద్ధ మతాన్ని త్రిపురల యందు ఎక్కువగా ప్రచారం చేయడం వలన అని బౌద్ధుని సృజించి బుద్ధ మతంను కల్పించి 14,000 గ్రంథాలను నలుగురు శిష్యులు బౌద్ధ మతానికి చేదోడు చేసి మీరు నాస్తికత్వాన్ని ప్రచారం చేయండి. త్రిపుర యందు సభలను ఏర్పాటు చేసి సంచరించు సమయాన చూసుకొని నేను వారిని వధిస్తాను. బౌద్ధుల్ని సాగనంపి బ్రహ్మాదులు తమ తమ నిలవలకి పంపిస్తారు. బౌద్ధ మత ప్రచారం త్రిపురలో యందు బాగా చేస్తారు. సృష్టి యందు ఆడ మగ అనే 2 జాతులు మాత్రమే ఉన్నాయి. సృష్టి అనే స్త్రీ పురుష సంయోగమే కదా. వర్ణ వ్యవస్థ, ఆచార వ్యవహారాలు, నియమనిష్టలు, వావి వరుసలు మానవ కల్పితాలే. దేవుడు లేడు. ఇక ఎవరిని గూర్చి భక్తి, ఎవరి కొరకు ఈ కర్మలు, ఎవరి గురించి తెలుసుకోవడానికి జ్ఞానము అని బౌద్ధ ప్రచారం చేయడం విష్ణుదేవుని మాయా ప్రభావం వలన త్రిపురముల అందలి దానవులు వీణులకు అమృతము జల్లుల వలె బౌద్ధ మత సిద్ధాంతాలు హాయిగా ఉంటాయి. చెవులకి చక్కగా నాటుతాయి, మదికి నచ్చుతాయి. బాగా తలకెక్కి విపరీత బుద్ధులు వినాశకాలానికి దాపురించి నానాటికి త్రిపురాలు అందు ఆచారంలో అంతరించి అగ్నిహోత్రంలో మూలపడినాయి. దేవ పితృ కార్యాలయందు విశ్వాసం సన్నగిల్లింది. కర్మలో అడుగంటినవి. తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి సహితంగా పాషాండ మతం అవలంబించి శివ పూజలను, సత్కర్మలను, జలాంజలిని వదిలి ఆచార ప్రభువో ధర్మస్య ప్రభు అచ్యుత అనాచారం ప్రబలి ధర్మంనకు గ్లాని సంభవించినంతనే శ్రీ మహావిష్ణువు ధర్మ ప్రతిష్టాపనకే త్రిపురాసురులను అంతమొందించడానికి సన్నద్ధుడవుతాడు. భూమి రథము, సూర్యుడు చంద్రుడు రథచక్రాలు, వేదాలు గుర్రాలు, బ్రహ్మ సారథి, మేరు పర్వతము విల్లు, ఆదిశేషుడు అల్లెత్రాడు. ఈశ్వరుని రధికుడుగా చేసి శ్రీ మహావిష్ణువే నారాయణాస్త్రమే త్రిపురలపై ప్రయోగింపమని మురారి శివునికి ఆదేశం ఇస్తారు. శివుడు నారాయణాస్త్రాన్ని త్రిపురలపై ప్రయోగింపగా ఆ అమోఘాస్త్రం 3 పురాలను ఒక్క పెట్టున కాల్చనయింది. దగదగమని మండి భూమిపై బూడిదయ్యి రాసులే పడింది. ఇలా త్రిపురాసుర సంహారం జరిగింది. త్రిపురాసుర సంహారం కొరకే ఈ బౌద్ధ మతం ఇవన్నీ కూడా ప్రాచుర్యంలోకి తీసుకురావడం శ్రీ మహావిష్ణువు వల్లనే జరిగింది. ఈ త్రిపురాసురులు కోరిన వరాల వల్ల వాళ్ళని సంహరించడానికి గాను ఈ బౌద్ధ మతం ఇవన్నీ కూడా ఈ మతాలన్నీ కూడా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చెప్పిన విధానం మీకు నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.